పల్లవి అయితే బయటికి వచ్చేస్తూ ఉంటుంది అవనితో మాట్లాడుతూ. ఇక వాళ్ళ అత్తయ్య అయితే మేడ మీద నుంచి దిగడం చూసి ఎలా అయినా అత్తయ్యకి అవని నిజ స్వరూపం బయట పెట్టాలి అని చెప్పి అవనిని ఇరికించాలని చెప్పి పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అలా వాళ్ళ అత్తయ్య బయటికి రావడం చూసి అవని దగ్గరికి అయితే పల్లవి వెళ్తూ ఉంటుంది. అలా అవని దగ్గరికి పల్లవి వెళ్ళి, అయితే అక్క నువ్వన్నది నిజం చేస్తావా? ఈ ఆస్తిలో మాకు ఏమాత్రం వాటా రానివ్వనంటే ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వను. మొత్తం మా ఆయనకే ఈ ఆస్తి మొత్తం నా చేతిలోనే, మా ఆయన చేతిలోనే ఉంచుతాను అని చెప్పి అవని అయితే చాలా సీరియస్‌గా అంటూ ఉంటుంది. ఆ మాటలు ఒకసారిగా విని పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అవని ఇలా అంటుంది ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. ఏంటక్క చిల్లి గవ్వ కూడా మాకు దక్కనివ్వా? కంపెనీలు కూడా మీకేనా అని చెప్పి అంటూ ఉంటుంది. అంతా మేమే చూసుకుంటాం. మా ఆయన నా చేతిలోనే ఉంటుంది అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి పార్వతి అయితే చాలా ఫీల్ అవుతూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అవనియేనా ఇలా మాట్లాడుతుంది అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక అదంతా చూసి పల్లవి అయితే హమ్మయ్య! అత్త విన్నది అది చాలు నాకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఏంటక్క ఆస్తి, కంపెనీలు అన్ని బాధ్యతలు మీకేనా? మాకేం వద్దా? అని చెప్పితే అన్నీ మాకే, నీకేమి దక్కనివ్వను. అంతా మా ఆయన నా చేతుల్లోనే ఉంచుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. అయినా నువ్వు ఇలాంటి పగటి కలలు కనొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. నీకు ఏది దక్కనివ్వనని చెప్పాను కదా అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది. ఆ మాటలకి అది కాదక్క, నేను చిన్నప్పటి నుంచి డబ్బులోనే పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఆస్తుల మీద ఆటిల మీద వ్యామోహం లేదు. నాకు అవి దక్కాలనే ఆలోచన కూడా లేదు. కానీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు మాత్రం ఏ దీంట్లో లేకుండా బాగానే ఆస్తి మీద బాగానే గ్రిప్ ఉందక్క. నువ్వు బాగానే ఆస్తి సంపాదించాలనే ఆలోచన ఉంది అనైతే అంటూ ఉంటుంది. ఇక బామ్మాయి అయితే అవని నిజ స్వరూపం నీకు తెలిసినప్పుడు నీకు అసలు బుద్ధి అర్థమవుతుంది పార్వతి. అంతవరకు నువ్వు అవనిని గుడ్డిగా నమ్మేయడం మానేస్తే మంచిదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మా అత్తయ్య అన్నట్లుగా అవని బుద్ధి నాకు అర్థం కాలేదా ఏంటా? ఇప్పుడు వీళ్ళ ద్వారా నాకు తెలుస్తుందా ఏంటా అని అయితే అనుకుంటూ ఉంటుంది. హమ్మయ్య! అత్తయ్య ఆలోచిస్తుంది అంటే అవని గురించి ఆలోచిస్తుంది. ఇది చాలు నాకు అని చెప్పి, సరే అక్క ఆస్తి మొత్తం నువ్వే ఉంచుకో, మాకేం వద్దులే అని చెప్పి పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అవని అన్న మాటలకి పార్వతి అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది.